జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరు ఊహించలేం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 4, 2026, గురువారం. తిథి చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 3:41 వరకు, తదుపరి శ్రవణం. యోగము శుక్లము ఉదయం 9:03 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం భవ ఉదయం 10:27 వరకు, తదుపరి బాలవ. రాత్రి 11:30 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం రాత్రి 10:04, చంద్రాస్తమయం ఉదయం 8:31. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 5:34 నుండి 7:12 వరకు. గుళిక కాలం ఉదయం 8:50 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:47 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 4:01 వరకు. వర్జము ఉదయం 9:53 నుండి 11:40 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:34 నుండి 10:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 7:12 నుండి 8:34 వరకు. తిరిగి సాయంత్రం 4:02 నుండి 5:05 వరకు. జూన్ 4, గురువారం. ఈ రోజు ఉన్న తిథి చవితి రాత్రి 11:30 వరకు ఉంది, తదుపరి పంచమి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 3:41 వరకు ఉంది, తదుపరి శ్రవణం. అయితే చవితి రిక్త తిథి కావడం, అధిక మాసం కొనసాగడం వలన పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఈ రోజు తప్పక ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని తారాబలం, చంద్రబలంతో పాటుగా లగ్న శుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:41 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:41 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:41 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ప్రహ్లాదుని తల్లి పేరు లీలావతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. వామనుడి తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. విభువన సంకష్టిహర చతుర్థి వ్రతం.
ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 10:04 చతుర్థి సమయం జూన్ 3 రాత్రి 9:21 నుండి జూన్ 4 రాత్రి 11:30 వరకు. జాతీయ చీజ్ దినోత్సవం. రేడియో మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్త్రవేత్త, 2 నోబెల్ బహుమతులు పొందిన మేరీ క్యూరీ గారి వర్ధంతి. తెలుగు కవి, పరిశోధకులు ఆరుద్ర గారి వర్ధంతి. గాయకులు, సంగీత దర్శకులు, నటులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు, గాయకులు ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 4 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహ రాశి అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి డబ్బు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మకర రాశి విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి దైవబలం రక్షిస్తుంది. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.